హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చానండి. ఇలా మనం కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉంటాం కదండి. దీంతో మనము చాలా రకాలుగా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఇలా కొట్టిన టెంకాయలు అయితే మనం ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం అనుకోండి, ఒక ఓవర్ నైట్ పెట్టుకున్నామంటే మనము మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇలా తీసుకొని షెల్లో నుంచి చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చండి. మనము మన దగ్గర నైఫ్ కానీ చెంచా కానీ ఉంటుంది కదండి, ఒకసారి నైఫ్తో అయితే చేస్తే జాగ్రత్తగా చేయాలి. సైడ్లకు అంటూ ఉండాలండి. సైడ్లకు అంటూ ఉంటే మనకి ఈజీగా షెల్లో నుంచి అయితే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వచ్చేసిందో. చాలా ఈజీ అండి. మనం ఫ్రిడ్జ్లో ఇలా ఓవర్ నైట్ పెట్టుకొని మనం తీసివేస్తే కొబ్బరి టెంకాలో నుంచి కొబ్బరి అనేది ఇలా ఈజీగా వస్తుంది. మనం వీటితోటి ఎరుకోవడానికి కానీ ఏదైనా చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. ముక్కలుగా ఉంటే మనకైతే కొంచెం కష్టం అవుతుంది కదండి. అందుకు ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మెల్లిగా అయితే కొట్టినట్లయితే ముక్కలుగా ఇలా వచ్చేస్తుంది. లోపల కొబ్బరి మాత్రము టెంక అలాగే వస్తుంది. చూడండి, మెల్లిగా అయితే కొట్టుకోవాలి మనము. చూడండి, చాలా ఈజీగా వచ్చేసింది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కొబ్బరి టెంక ఉంది కదండి, దాంట్లో మనం ధూప్ స్టిక్ అలాంటివి కూడా వెలిగించుకోవడానికి బాగుంటుంది. ఇలా షెల్ ఈజీగా వచ్చేస్తే చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము టీవీ సీరియల్స్ అలా చూస్తూ వంట చేసుకుంటూ ఉంటాం కదండి. ఫోన్ ఇలా పెడుతూ ఉంటాం కదా, అప్పుడు మనకి ఫోన్ అనేది కింద పడిపోతూ ఉంటుంది కదండి. అప్పుడు మనం ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చండి. ఫోన్ అడాప్టర్ ఉంటుంది కదా, ఆ ఫోన్ అడాప్టర్ మనం ఇలా నిల్చోబెట్టుకొని ఫోన్ ఇలా పెట్టేసుకొని మనం టీవీ సీరియల్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ కానీ చూస్తూ వంట అయితే చేసుకోవచ్చండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఐస్ ట్యూబ్స్ అయితే మసాజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. చిన్నవి ఐస్ ముక్కలతో అయితే చేసుకుంటూ ఉంటాం కదా. అలా చేసుకున్నప్పుడు మన చేతిలో నుంచి అయితే జారిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే యూస్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుందండి ఈ టిప్. ఇలా ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకోవాలండి. తీసుకొని దాంట్లోకి స్పూన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మనము డీప్ ఫ్రిడ్జ్లో ఒక 3 hours అలా పెట్టి ఉంచేస్తున్నామట్లయితే మనకి ఐస్ లాగా అయిపోతుంది కదండి. అప్పుడు మనము ఈజీగా ఐస్తో అయితే మసాజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందండి. చూడండి, మన చేతులకు కూడా చల్లగా తగలకుండా స్పూన్ పట్టుకుంటాం కదా. కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా మనం పొయ్యి మీద అయితే పాలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా పొంగిపోతూ ఉంటాయి కదా, అలా పొంగకుండా ఉండడానికి బాగా మరుగుతున్నప్పుడే అందులో ఒక స్పూన్ వేయండి. చూడండి, వేయంగానే పొంగిన పాలు కూడా కిందికి ఎలా వెళ్ళిపోయాయో అలా పొంగకుండా ఉంటాయండి. ఈ టిప్ ఫాలో అవ్వండి. మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఇలా ఒక స్పూన్ వేసుకొని చేసుకుంటే అలానేవి పొంగకుండా ఉంటాయి. ఈ టిప్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా బెండకాయలు తెచ్చుకున్న తర్వాత కడిగేసుకొని పెట్టుకుంటాం కదా, అవి ఒక్కొక్కటి కొయ్యాలి అంటే చాలా టైం పడుతుంది కదండి. ఇలా అయితే అన్నీ వాష్ చేసిన తర్వాత మనము ఒక రబ్బర్తో అయితే అన్నీ ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఒక రబ్బర్ని అయితే తీసుకోవాలి. బెండకాయలు ఉంటాయి కదండి మన దగ్గర, వాటిని అయితే ఇలా ఒక సైడ్కి అన్నీ ఒక సైడ్ వచ్చేలాగా అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటికి రబ్బర్ అయితే వేసుకోవాలండి. నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి. హాఫ్కి అయితే వేసుకోవాలి. తర్వాత వీటిని అటు ఇటు సమానంగా అయితే చేసుకోవాలి. మనకి ఈజీగా కట్ చేసుకోవడానికి చాలా టైం అయితే సేవ్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇలా నైఫ్తో అయితే కట్ చేసుకోండి. మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. బెండకాయలు కొయ్యాలి అన్న శ్రమ కూడా మనకు ఎక్కువ అనిపించదు. చూడండి, ఇలా అయితే కోసుకోండి. మనకు చాలా ఈజీగా అయిపోతుంది. మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.
చూడండి నేనైతే ఎప్పుడు ఇలానే కట్ చేసుకొని వంట చేసుకుంటాను. చాలా తొందరగా అయితే అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆనియన్స్ అయితే చాలా చిన్నగా కట్ చేసుకోవడానికి ఈ టిప్ని అయితే యూజ్ చేయండి. నైఫ్తో అయితే అటు ఇటు ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత పైన ఉన్న లేయర్ని అయితే తీసేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి దీనిపైన పొట్ట అయితే నేను తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇలా మనం ఫస్ట్ అయితే దీన్ని చిన్నగా ఇలా అయితే 4 టైమ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఒక సైడ్. అండ్ నెక్స్ట్ సైడ్ ఇంకొక సైడ్ ఇలా తీసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనము వీటిని ఏదైనా ఫ్రై అలాంటి కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు మనం చిన్నగా కట్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. అలాంటప్పుడు ఈ టిప్ యూస్ చేయండి. చాలా చిన్నగా అనేవి ఆనియన్స్ అయితే కట్ అవుతాయి. అండ్ ఇంకొకటి పానీపూరీలోకి కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు చాలా చిన్న ఆనియన్స్ అయితే కావాలి అనుకుంటున్నాం కదా, అప్పుడైతే మనకి యూజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను కట్ చేసిన విధంగా అయితే కట్ చేసినట్లయితే చాలా చిన్న ఆనియన్స్ అనేవి వచ్చేస్తాయండి. చూడండి, ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా వస్తువు కానీ దేనికైనా మనం బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదండి. అండ్ ఇంకొకటి దేవుళ్ళ ఫోటోకి కూడా అలా బొట్టు పెడుతూ ఉంటాం కదా. ఎక్కువ రోజులు చెక్కు చెదరకుండా ఉండడానికైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇలా గంధం అయితే కొంచెం వాటర్ వేసుకొని గంధంని అయితే తడుపుకోవాలండి. తర్వాత మన దగ్గర బొడ్ అయితే ఉంటుంది కదండి, అది కొత్తది ఇలా తీసుకొని చూడండి నేను బీరువాకైతే వేసుకుంటున్నాను. మేము వినాయక చవితికి అలాంటి టైంలో అయితే బొట్టు పెట్టుకుంటూ ఉంటామండి. ఇయర్కి ఒకసారి అలా పెట్టుకుంటూ ఉంటాము. నేను బీరువాకైతే పెట్టుకుంటున్నాను ఇలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం రాసుకుంటే మనకి చాలా చక్కగా వస్తాయండి. చాలా నీట్గా కూడా ఉంటుంది, సన్నగా వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనము ఒక సైడ్ గంధంతో పెడుతూ ఉంటాం కదా, ఇంకొక సైడ్ వచ్చేసి కాటన్ ఉంటుంది కదండి. ఎక్స్ట్రా వచ్చేస్తే మనం కాటన్తో తుడిచేసుకోవచ్చు వెనకాల సైడ్ నుంచి. ఇయర్ బడ్కి 2 సైడ్స్ కాటన్ ఉంటుంది కదండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను పసుపు కుంకుమలు అలా ఎక్కించుకొని బీరువాకైతే ఇలా పెట్టుకున్నాను. అలాగే దేవుడి ఫోటోకి కూడా మనము బొట్టునైతే ఇలాగే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కుంకుమ బొట్టునైతే పెట్టుకుంటూ ఉంటాం కదండి. కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి పొడిగా కుంకుమ బొట్టు ఉంటే పడిపోతూ ఉంటుంది కదండి. అలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా ఉండడానికైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మన దగ్గర అయితే క్రీమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదండి. ఇంట్లో పౌండ్స్ అయితే తీసుకున్నాను నేను. అలా తీసుకొని ఒక చిన్నగా ఇయర్ బడ్స్తో అయితే ఇలా ఒక డ్రాప్ లాగా పెట్టేసుకొని ఇవి నుదుట పెట్టుకొని ఇలా కుంకుమ అయితే పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈవినింగ్ వరకు అయితే కుంకుమ అనేది పోకుండా చాలా బాగుంటుంది. ఇది అందరి ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా కొంచెం అన్నా కానీ మనకి పక్కకు కూడా పోకుండా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన దగ్గర బెడ్షీట్లు ఎక్కువగా ఉంటాయి కదండి. వాటితో మనమైతే దిండ్లలాగా కూడా యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తూ ఉంటే మనకు దిండ్లు ఎక్కువగా సరిపోకపోతే మీ దగ్గర అయితే బెడ్షీట్స్ అలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలా బెడ్షీట్ని అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా మడత పెట్టుకోవాలండి. చూడండి చిన్నగా అయితే మడత పెట్టుకోవాలి. మనకు దిండు కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్లో సరిపోయేలాగా అయితే ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే మడత పెట్టుకున్న తర్వాత మన దిండు కవర్లు ఉంటాయి కదండి, అందులోకి మనము ఇలా పెట్టేసుకోవాలండి. చూడండి మనకి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇది చాలా యూజ్ అవుతుందండి. చాలామంది దీంట్లో అయితే పెట్టుకొని ఉంటారు కదా తల కింద, అప్పుడు అయితే ఈ టిప్ వాడండి, చాలా యూజ్ అవుతుందండి.
చూడండి ఇలా పెట్టేసుకొని మనం క్లోజ్ చేసుకుంటే సేమ్ మనము దిండులు ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో దోమలు చాలా ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఈ టిప్ అయితే యూస్ చేయండి ఫ్రెండ్స్. మనము డైలీ అగరబత్తులు అయితే పెడుతూ ఉంటాం కదండి, అలా ఒక అగరబత్తిని అయితే తీసుకోవాలి. ఇలా మన దగ్గర వ్యాజ్లైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది కదా, ఇలా వ్యాజ్లైన్ అయితే ఇలా తీసుకొని అగరబత్తి పుల్లకైతే ఇలా పెట్టాలండి. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా వేళ్ళతో అప్లై చేసుకొని చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీన్ని వెలిగించుకుంటే మనకి దోమలు అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయి. పొగ కూడా ఎక్కువ రావడం వల్ల దోమలు అనేవి కూడా ఎక్కువగా ఉండకుండా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే వెలిగించుకోవాలండి. చూడండి ఎంత పొగ అయితే వస్తుందో. ఇలా చేయడం వల్ల మనకి ఈ కాలంలో ఎక్కువ దోమలు ఉంటాయి కాబట్టి రాకుండా ఉంటాయండి. ఈ టిప్స్లలో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.